అల్లు అర్జున్ కి ఒక నీతి, రేవతికి మరో నీతి జరుగుతుంది ఇక్కడ. అల్లు అర్జున్ సంపన్నుడు, సెలబ్రిటీ కావడంతో ఇందరు పరామర్శం. అదే బాధిత కుటుంబం పరిస్థితి ఏంటి? రేవతి కుటుంబానికి విధి ఇంత దారుణమైన శిక్ష విధించడం న్యాయమా? ఈ ఘటనకు కారకుడన్న పేరున్న అల్లు అర్జున్ అరెస్టు అన్యాయమా? ఏది చట్టం, ఏది న్యాయం, ఏది ధర్మం అన్నది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజే కోర్టులో వాదనలు, రిమాండ్ విధింపు, జైలుకెళ్లడం, ఆపై బెయిల్ కూడా లభించడం, రిలీజ్ అయి ఇంటికి రావడం. చట్టం న్యాయం నత్తనడకన నడుస్తున్నాయన్నదెవరు? ఎంతటి సత్వర న్యాయమో! అయితే అలా జరగాలంటే నువ్వు జస్ట్ నియో రిచ్ కావాల్సి ఉంటుందంతే. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కామెంట్. న్యాయం అందరికీ ఒకలా ఉండదు, కష్టం అందరికీ ఒకలా ఉండదు, బాధ, వేదన, ఆవేదన ఇవన్నీ అందరికీ ఒకలా ఉండవు. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు చూస్తే అదే అర్థమవుతుంది. ఇటీవల సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట సంగతి తెలిసింది. ఈ సంఘటనలో ఒక మహిళ చనిపోగా ఆమె కుమారుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరైనా ప్రముఖులు పట్టించుకున్నారా? ఎవరైనా సానుభూతి తెలిపారా? ఒక్కరైనా పరామర్శించారా? ఒక్కరైనా గొంతెత్తారా? లేదు. కానీ ఈ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఒక్కరోజు రాత్రి జైల్లో ఉండి వచ్చారు. ఆ వెంటనే సెలబ్రిటీలంతా ఆయన ఇంటికి క్యూ కట్టేశారు. అందుకే పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం అనేది. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని పరామర్శల వెల్లువ పొంగి పొర్లుతోంది. అల్లు అర్జున్ ఇంటికి సినీ పెద్దల నుంచి రాజకీయ నేతల వరకు అంతా క్యూ కడుతున్నారు. మరి వీళ్ళంతా అల్లు అర్జున్ వచ్చినప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణం పోతే కనీసం ఒక్కరు కూడా వెళ్లి ఓదార్చలేదు ఎందుకని? ఆమె బిడ్డ మృత్యువుతో హాస్పిటల్లో పోరాడుతుంటే కనీసం ఎవరు పట్టించుకోలేదు. కారణమేంటి? ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలని ఏ ఒక్క సెలబ్రిటీకి అనిపించలేదా? లేక పెద్దోడి ప్రాణాలకున్న విలువ పేదోడి ప్రాణాలకు ఉండదనుకున్నారా? ఒక్కరైనా చనిపోయిన రేవతి కుటుంబాన్ని పరామర్శించారా? ఒక్కరైనా హాస్పిటల్లో ఉన్న రేవతి కొడుకుని చూసి వచ్చారా? అంటే లేదని చెప్పాలి. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తే భూకంపం వచ్చినట్లు ఫీల్ అయిపోతారా? అల్లు అర్జున్ ఒక్కరోజు జైల్లో ఉంటే ప్రపంచం తలకిందులైపోయిందా? ఎక్కడుంది సమానత్వం అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు సామాన్యులు. ఇక అల్లు అర్జున్ సాయం చేశాడంటారా? 25 లక్షలు రేవతి కుటుంబానికిస్తే న్యాయం జరిగినట్టేనా? పుష్పకు 280 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ తన రెమ్యూనరేషన్ లో 0.1% పరిహారంగా లెక్కగట్టారని చెప్పాలి. మరి ఒక మనిషి ప్రాణానికి అల్లు అర్జున్ ఇచ్చే విలువ అంతేనా? డబ్బులతో పేదోళ్ల నోరు మోయించవచ్చనుకుంటున్నారా? ఇప్పుడిదో ప్రశ్న. అల్లు అర్జున్ అరెస్టుకు ప్రభుత్వమే కారణమని జరుగుతున్న ప్రచారంపై మంత్రి సీతక్క స్పందించారు. అల్లు అర్జున్ పైన తమకు ఎలాంటి కక్ష లేదని క్లారిటీ ఇచ్చారు. చట్టం ఎవరి చుట్టం కాదన్నారు. అందులో ఎవరు జోక్యం చేసుకోలేదన్నారు మంత్రి సీతక్క. వాళ్ళ మామ కూడా సీఎం గారికి దగ్గర వ్యక్తే, చుట్టరికాలు కూడా ఉండుంటాయి, చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళంతా. కానీ అది చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిసలాట్లో జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది. చట్టం ఎవరి చుట్టం కాదు. రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటుంది. అందులో ఎవరం జోక్యం చేసుకోలేదు కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు. వాళ్ళ ఫ్యామిలీ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ మెంబరు, కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేసిండు. అదేవిధంగా వాళ్ళ భార్య తరఫున బంధుత్వం కూడా సీఎం గారికి కూడా ఉంది. మరి ఇవన్నిట్లో మాకు అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది పోలీసు యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరమన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆయన జాతీయ నటుడే కాదు, ప్రపంచ స్థాయి నటుడని చెప్పారు. బన్నీకి బెయిల్ దొరకడం సంతోషకరమని, అల్లు అర్జున్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకొచ్చారని చెప్పారు. అల్లు అర్జున్ను ప్రభుత్వమే అరెస్టు చేయించిందని ప్రతిపక్షాలు అనటం భావ్యం కాదన్నారు. ఆయన చెప్పకూడదు. అది అల్లు అర్జున్ గారు మరి ఇలా జరగడం మాకు కూడా బాధాకరంగానే ఉంది. స్వయంగా మాకు ఏదో రకంగా బంధువు కూడా అవుతాడు. అయినా కూడా మరి కోర్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషము. ఎందుకంటే అల్లు అర్జున్ గారు జాతీయ స్థాయిలో ఈరోజు తెలంగాణ పేరు కానీ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పేరుని, ప్రతిష్టని మరి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం మాకు కూడా బాధ కలిగింది ఆ సీక్వెన్స్లో. అయితే